హాయ్ ఫ్రెండ్స్, మనకు ప్రతిరోజు మన హిందూ మతం ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఈ ప్రపంచానికి మూలమే హిందూ మతం. రకరకాల మనకు ప్రవచనాలు పెద్ద పెద్ద వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళకు వాస్తవికత తెలియదు. ప్రపంచ జనాభాలో మనం ఎక్కడున్నాము, మన దేశంలో మన హిందువుల సంఖ్య ఎంత, ప్రపంచ దేశాల్లో జనాభా లెక్క ఎంత, ఇవన్నీ వాళ్ళు లెక్క తీసుకోకుండా కేవలం ఏదో మత గ్రంథాల్లో ఉన్నది చెప్పుకుంటూ పోతున్నారు. ఈ ప్రపంచ దేశ జనాభా మనకు మనకు 826 కోట్లు. 826 కోట్ల ప్రపంచ జనాభా. అందులో మనకు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పాటించే క్రిస్టియానిటీ మతం 230 కోట్ల మంది పాటిస్తున్నారు. 230 కోట్ల మంది మనకు క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు. తర్వాత ఈ ఇస్లాం వచ్చి 200 కోట్ల మంది పాటిస్తున్నారు. తర్వాత ఏ మతం వద్దనే వాళ్ళు 190 కోట్లు ఉన్నారు. సో హిందూ మతం పాటించే వాళ్ళు 118 కోట్లు. ఈ 118 కోట్లల్లో స్వచ్ఛమైన హిందువులు లెక్కేస్తే 50 కోట్లు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలను వాళ్ళు బలవంతంగా అందులో కలుపుకుంటున్నారు. వాళ్ళు హిందువులు కాదు. ఎందుకంటే వాళ్ళు గుడిలోకి రానివ్వరు, ఎక్కడికి రానివ్వరు. మరి అలాంటప్పుడు హిందువులు ఎట్లా అంటారు? ఏదో రిజర్వేషన్ దానికి దీనికి సంబంధం లేదు. మతానికి రిజర్వేషన్కి సంబంధం లేదు. అది దుర్మార్గంగా రెండింటికి లింకు పెట్టారు పాలకులు. ఎందుకంటే వాళ్ళు ఎదుగితే మనకు ముప్పు అని చెప్పేసి ఆ దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళకు అవకాశం కల్పించలేదు. సో అంతా కలిసి 50 కోట్లు. సో మరి ఇంత హంగామా చేసి అన్ని మతాలు వాడేది క్రిస్టియన్ రోజు తిడతాడు. ఒక ఆయన రాధా మనోహర్ దాస్. అదే ఎక్కడ అతనికి ప్రపంచం గురించి తెలుసా అతనికి? అందువల్ల ఇది కొంత తగ్గించుకుంటే మనకు ఇస్లాం మీద, క్రిస్టియానిటీ మీద భూషణాలు కొంచెం తగ్గించుకుంటే అందరికీ మనకు మంచిగా ఉంటుందనేది చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం. సలహా మీరు పాటించకపోతే మీ కర్మ. థ్యాంక్ యూ.